సమ్మర్ అంటేనే వామ్మో అంటారు జనాలు. ఇంత వేడిలోనూ మామిడి పండ్ల రుచిని ఆస్వాదించాలనే కోరిక మాత్రం అలాగే ఉంటుంది. నోరూరించే మామిడి పండ్ల కోసం తిరగని మార్కెట్ అంటూ ఉండదు. కెమికల్స్తో మాగపెట్టినవని తెలిసినా కొనుగోలు చేయక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్యూర్ ఆర్గానిక్ హెల్తీ మామిడి పండ్లు కావాలంటే ఆర్గానిక్ రైతు మధు వద్దకు వెళ్లాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు మధు. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు ప్రాంతానికి చెందినవారు. వృత్తిరీత్యా డాక్టర్. గత 30 ఏళ్లుగా డాక్టర్గా కొనసాగుతున్నారు. ఎంతో మందికి ట్రీట్మెంట్ అందించారు. అయితే తన దగ్గరకు వచ్చే రోగులు మొత్తం పెస్టిసైడ్స్తో పండించిన ఆహారాన్ని తినటం వల్లే అనారోగ్యం పాలవుతున్నారని గుర్తించారు. రోగం వచ్చిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరగడం కన్నా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఎలాంటి అవస్థలు ఉండవు కదా అనే ఆలోచన ఆయనలో కలిగింది. ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. 17 ఏళ్లకే నాకు మెడిసిన్ సీట్ వచ్చింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 37 ఇయర్స్. ఒక డాక్టర్గా నేను ఇప్పటికి ఒక 2-3 లక్షల పేషెంట్స్ యొక్క హెల్త్ ఇష్యూస్ని డీల్ చేశాను. ప్రాబ్లం అరేజ్ అయ్యాక ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఒక డాక్టర్ కర్తవ్యం. ఒక డాక్టర్ తన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ని మాత్రమే ట్రీట్ చేయగలరు. ఆ పేషెంట్స్ని ట్రీట్ చేయడంలోనే తన జీవితం, తన టైం అంతా స్పెండ్ చేస్తారు. బట్ ఇన్ రిట్రోస్పెక్టివ్ వే మన కంట్రీలోనే మిగిలిన కంట్రీస్ కంటే ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎందుకు వస్తున్నాయి అని థింక్ చేసినప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో 1970లోనే బ్యాన్ చేసిన పెస్టిసైడ్స్ మన ఇండియాలో వాడుతున్నారు. అక్కడ పీపుల్స్ రెవల్యూషన్ వచ్చిందనమాట. పీపుల్స్ రోడ్ల మీద పడి అక్కడ గ్రేప్స్కి వాడే పెస్టిసైడ్స్ వాడితే పీడియాట్రిక్ పిల్లల క్యాన్సర్స్ వస్తున్నాయని ఆ పెస్టిసైడ్స్ బ్యాన్ చేశారు. తనకున్న మామిడి తోటల్లో పెస్టిసైడ్స్తో రైతులు మామిడి పండ్లను పండించడాన్ని గమనించాడు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని గుర్తించాడు. దీంతో తానే స్వయంగా ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. తనకున్న 25 ఎకరాల్లో ఆర్గానిక్ మామిడి పండ్లను పండించి విక్రయిస్తున్నాడు. ఒకవైపు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే రైతుగా మారాడు. వాస్తవానికి ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఖర్చుతో కూడుకున్న పని. పెట్టుబడి భారీగానే పెట్టాలి. దీంతో మధు తనకు తెలిసిన ఎన్ఆర్ఐల సహకారం తీసుకున్నాడు. సంవత్సరం క్రితం ఆర్గానిక్ వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. ఒక డాక్టర్గా నేను నా జీవితంలో 1 లక్ష మందిని ట్రీట్మెంట్ చేయగలను. కానీ ఎందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతున్నా అని తెలుసుకున్నప్పుడు ఈ పురుగు మందులే పురుగులు చిన్నవి కాబట్టి అమ్మడే చనిపోతాయి. మనం వాటికంటే ఒక 1000 రెట్లు ఎక్కువ బరువు ఉంటాం కాబట్టి స్లోలీ రోజు మనం ఆ పాయిజన్స్ తింటానే ఉంటాం. 40 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చేసరికి లివర్ క్యాన్సరు, ఇంటెస్టైనల్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, లుకీమియాస్, బ్లడ్ క్యాన్సర్స్ అవన్నీ వస్తాయి. అప్పటి వరకు నా ఫామ్ని మేనేజ్ చేసేవాళ్ళు ఒక విలేజర్స్. వాళ్ళకి ఎడ్యుకేషన్తో యాక్టివిటీస్ లేదు, మనీ సరిపడా ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, పురుగులు కనపడినప్పుడల్లా స్ప్రే చేసేస్తారు. అట్లా ఒక మ్యాంగో యావరేజ్గా ఒక కన్జ్యూమర్ దగ్గర రావడానికి బిఫోర్ 10 సార్లు వాళ్ళు పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నారు. సో నేను పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ వేలో ఒక సాయిల్కి జీవం ఇవ్వడం కోసం ఫార్మ్స్ నుంచి పేడ ఎరువు తీసుకొచ్చి నా ఆర్కాడ్లో ఈ 25 ఏకర్స్లో చక్కగా పేడ ఇచ్చేసాను. బయట దొరికే మామిడి పళ్ళు ఏమవుతుందంటే ఈ మే నెలల్లో గాలులు వీచి మామిడికాయలు ఎక్కువ రాలిపోతాయి. మామిడికాయ రాలిపోతే రూపాయికి పనికిరాదు. అందుకని రైతు ఏం చేస్తాడంటే భయంతో పచ్చికాయలే కోసేస్తాడు, కార్బైడ్ పెడతాడు. కార్బైడ్ పెట్టంగానే పండిపోయిన రంగు వచ్చింది. న్యాచురల్గా రైపెన్ అవ్వాలంటే April 22 నుంచి న్యాచురల్గా రైపెన్ అవుతాయి. ఈ ముందు ఇవన్నీ కూడా కార్బైడ్ వాడాల్సిందే. ముందు తినాలనుకుంటే క్యాన్సర్ని తిన్నట్టే. ఇప్పుడు కూడా April 22 తర్వాత కొంతమంది పచ్చికాయలను కూడా పండేస్తారు. సో మనకి తెలియాలంటే ఏంటంటే ద డెన్సిటీ ఆఫ్ మ్యాంగో, డెన్సిటీ వాటర్లో మీరు ఆ కాయ వేసినప్పుడు కాయ తేలాలి. ఎప్పుడైతే కాయ పండిందో ద యాసిడ్స్ విల్ బికమ్ ఫ్రక్టోజ్ అండ్ మోర్ ఎయిర్ విల్ బి ఇన్ దట్. దాని డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీ తగ్గిన వస్తువు గాలి నీళ్ళల్లో పైకి తేలుతుంది. అదే గుర్తు. నెంబర్ 2, ఈ పింక్, ఆరెంజ్, ఎల్లో, సాఫ్రాన్ కలర్ మిక్సింగ్లా ఉండదు. ఓన్లీ యూనిఫామ్ కలర్ ఉంటుంది కార్బైడ్ వేస్తే. మనం బల్క్గా కొనే ముందు ఒక కాయ కొనుక్కుని టేస్ట్ చూస్తే ఏమవుతుంది, బ్లాండ్గా ఉంటుంది. దోసకాయ ఇంకా రుచిగా ఉంటుంది. 12 కొనుక్కొని బాధపడుతుంది దేనికి? ఒక రేటు ఎక్కువ ఇచ్చి ఒక కాయ కొనుక్కోండి, తినండి. సాధారణంగా రైతులు ఒకే రకం మామిడి పండ్లు పండిస్తారు. కానీ ఆర్గానిక్ మధు వద్ద పలు రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి.
చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, ఇమాం పసంద్ లాంటి 10 రకాల ఆర్గానిక్ మామిడి పండ్లను పండిస్తున్నాడు. నూజివీడు నుంచి తీసుకొచ్చి పండిస్తున్నాడు. నూజివీడు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లోని పలు అపార్ట్మెంట్లలో తానే స్వయంగా వాటిని విక్రయిస్తున్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే కొందరు రైతులు మామిడి పండ్లను కెమికల్స్తో మాగపెడుతున్నారని చెబుతున్నారు మధు. ఇలా కెమికల్స్తో మాగపెట్టిన పండ్లను తింటే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటున్నాడు. మధు విక్రయిస్తున్న ఆర్గానిక్ మామిడి పండ్లను కొనుగోలు చేసిన వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా కెమికల్ ఫ్రీగా ఉన్నాయని, మార్కెట్లో దొరికే వాటితో పోలిస్తే ఎన్నో రెట్లు బెటర్ అని అంటున్నారు. డాక్టర్ మధు గారు ఈ ఆర్గానిక్ నూజివీడు రసాలు, చిన్న రసాలు తెచ్చారు. క్వాలిటీ చాలా బాగున్నాయి. చూస్తేనే తెలుస్తుంది ఇది మందు పెట్టింది కాదని. ఎందుకంటే పండు గురించి తెలిసిన వాళ్ళకి దాని టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు నూజివీడు చిన్న రసంలో ఉన్న టేస్ట్ దేంట్లోనూ ఉండదు. చక్కెర తీపి ఉంటుంది. చెరుకు రసంలోనేమో తొక్క మందంగా ఉంటుంది, రసం తక్కువ ఉంటుంది. నూజివీడు రసాలు, చిన్న రసాల్లో తొక్క పల్చగా ఉంటుంది, పల్చటి రసం వస్తుంది, చాలా తీగా ఉంటుంది. పీచు అయిపోయే వరకు పీకు తినాలనిపిస్తుంది పెరుగన్నంలో, అంత బాగుంటాయి. బయట దొరికేవి తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఇవి చాలా బాగున్నాయి. 2-3 సార్లు తీసుకెళ్ళాము. ఇంకా తినాలనే స్వీట్నెస్ కూడా న్యాచురల్గా చాలా బాగున్నాయి. మాకు బాగా నచ్చాయి. గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటే చాలా టేస్టీగా ఉంటుందని అపోహతో మనం కొంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా అవి కార్బైడ్ వేసేసి కాల్షియం కార్బైడ్ వేయించిన పండ్లు. అవి దానివల్ల మనకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అలా కాకుండా ఇప్పటికి నూజివీడు రసాలు ఇవి వచ్చినవి ఏంటంటే కొంత గ్రీన్ కలర్లో ఉంటాయి. అవి న్యాచురల్గా పండబట్టడం వల్ల అవి మనకు చాలా స్వీట్గా ఉంటాయి, మన ఆరోగ్యానికి మంచిది. అవి మనం ఎక్కువ తిన్నా కానీ మనకు హామ్ చేయవన్నమాట. జనాలకు కెమికల్ ఫ్రీ మామిడి పండ్లను అందించాలనేటువంటి లక్ష్యంతో డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి మామిడి పండ్ల రైతుగా మారినటువంటి డాక్టర్ మధు స్టోరీ ఇది. లక్షలు సంపాదించినటువంటి అవకాశం ఉన్నప్పటికీ స్వచ్ఛమైన మామిడి పండ్లను జనాలకు తినిపించాలనేటువంటి ఆశయంతో ఆయన చేస్తున్నటువంటి ఈ పనికి సెల్యూట్ చెప్పకుండా ఉండలేం. మామిడి పండ్లను కొనే ముందు ఒక్కసారి టెస్ట్ రెండూ చేసి కొనండి. అప్పుడే మీరు స్వచ్ఛమైనటువంటి మామిడి పండ్లను కొనగలరని చెప్తున్నారు మధు. పవన్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.